వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజుకు బీజేపీ ఊహించని షాక్ ఇచ్చింది. కూటమి తరపున ఏదో ఒక పార్టీ నుంచి తాను నర్సాపురం పార్లమెంట్ బరిలో ఉంటానని చెబుతూ వచ్చిన రఘురామకృష్ణరాజుకు సీటు దక్కలేదు. నర్సాపురం నుంచి శ్రీనివాస వర్మను బరిలో దింపింది బీజేపీ. తనకు టికెట్ దక్కకపోవడంతో రఘురామకృష్ణరాజు ఆక్రోశం వ్యక్తం చేశారు. నేరుగా బీజేపీపైనే ఆరోపణలు గుప్పించారు. జగన్ ఇన్ఫ్లుయెన్స్ చేయడం వల్లే తనకు టికెట్ రాలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్మోహన్ రెడ్డి రఘుకి షాక్ ఇవ్వబోతున్న, త్రిపుల్ ఆర్కి షాక్ ఇవ్వబోతున్న జగన్మోహన్ రెడ్డి ఇవన్నీ కూడా ముందుగానే వాళ్ళు తేటతెల్లం చేసేశారు. ఎట్టి పరిస్థితుల్లోనూ భారతీయ జనతా పార్టీలో రఘురామకృష్ణరాజుకి సీటు రానివ్వడు జగన్మోహన్ రెడ్డి అని. నన్ను డిస్క్వాలిఫై చేయాలని చూశాడు, ఫెయిల్ అయ్యాడు. నన్ను అరెస్ట్ చేసి జైల్లో చంపాలని చూశాడు. 24 గంటల్లో బయటకు వచ్చా, ఫెయిల్ అయ్యాడు. ప్రస్తుతం టెంపరీగా జగన్మోహన్ రెడ్డికి విజయం దక్కింది. నా అపజయాన్ని నేను యాక్సెప్ట్ చేయాలి. నాకు అనుమానం ఉంది జగన్మోహన్ రెడ్డి ఎంత పని చేస్తాడో, చేయగలడో అని. కానీ ఏమోనో ఒక నమ్మకం, ఒక విశ్వాసం ఉంది. నేను టెంపరీగా, ఓన్లీ టెంపరీగా నా ఓటమని మనస్ఫూర్తిగా అంగీకరిస్తూ